హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు టెక్ ఐటీ ఫ్యాక్టరీ. ఎవరైతే ఛానల్ చూస్తున్నారో లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి. అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కామెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. సో మనం ఆల్రెడీ ఒక వీడియో చేసాము, లాస్ట్ ఒక 2 weeks బ్యాక్ చేస్తాను నేను. ఓకే, ఏఐ స్టార్ట్ చేస్తున్నాను అనేసి. సో అంటే లైక్ నేను కూడా నేర్చుకుంటున్నాను. ఓకే, సో లైక్ ఐఎమ్ నాట్ ఎన్ రియల్ టైమ్ ఎంప్లాయీ, ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీ స్టఫ్ యాజ్ ఆఫ్ నౌ. ఓకే, సో అంటే లైక్ ఆర్గనైజేషన్లో అయితే మనం ఏం స్టఫ్ చేయట్లేదు, బట్ ఎక్స్ప్లోరింగ్ లైక్ ఏమేమి చేయొచ్చు అనేది ఎక్స్ప్లోర్ చేస్తున్నాను నేను. సో ద బెస్ట్ ఆప్షన్ ఈజ్ లైక్ టు గో విత్ ది అజూర్ ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో, ఆర్ యూ కెన్ గో విత్ గూగుల్ ఏఐ. ఓకే, సో మనం అజూర్ ఏఐ అని వెళ్ళొచ్చు, గూగుల్ ఏఐ అని వెళ్ళొచ్చు. బట్ ఐఎమ్ స్టార్టింగ్ విత్ అజూర్ ఏఐ, ఎందుకంటే కొంచెం మార్కెట్లో ఎక్కువ వినిపిస్తుంది అజూర్ ఏఐ అనేది. లేదు అంటే వీ కెన్ గో ఫర్ ద గూగుల్ ఏఐ యాజ్ వెల్. సో విల్ గో విత్ రెస్పెక్ట్ టు ది సర్టిఫికేషన్స్. ఓకే, సో మనం యాక్చువల్లీ అయితే విల్ గో విత్ ది ఏఐ 900. ఇది వచ్చేసి ఇట్స్ అ ఫండమెంటల్స్ మనకి ఏఐలో అజూర్ ఏఐ ఫండమెంటల్స్, ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో. సో ఇందులో ఏంటంటే లైక్ యుల్ గెట్ ఆల్ ద బేసిక్స్ ఆఫ్ వాట్ ఎగ్జాక్ట్లీ ఏఐ ఇస్. ఓకే, సో skills measure describe AI workloads and consideration, fundamental principles of machine learning, features of computer vision workloads, features of NLP workloads, features of generative AI workloads on Azure. సో అజూర్లో మనము ఏమేమి వర్క్లోడ్స్ యూజ్ చేయొచ్చు అంటే లైక్ విత్ రెస్పెక్ట్ టు ఆల్ దీస్, అంటే లైక్ మెషిన్ లెర్నింగ్ కానివ్వండి, ఎన్ఎల్పి కానివ్వండి, కంప్యూటర్ విజన్ కానివ్వండి, జనరేటివ్ ఏఐ కానివ్వండి, ఎట్లా మనం యూజ్ చేయొచ్చు అజూర్ ఏఐలో అనేది ఇది. సో అంటే లైక్ ఇనీషియల్ అయితే లైక్ వీ షుడ్ నో వాట్ ఈస్ పైథాన్. ఓకే, సో మనకి పైథాన్ ఐడియా ఉండాలి. అండ్ వీ షుడ్ నో బేసిక్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్, వీ షుడ్ నో బేసిక్స్ ఆఫ్ మ్యాథమెటిక్స్ అండ్ ఆల్ దట్ స్టఫ్. ఓకే, సో దీస్ ఆర్ ఆల్ ద ఫండమెంటల్స్ విచ్ ఆర్ రిక్వైర్డ్. బట్ ఇది ఏంటి అంటే డైరెక్ట్గా మనం ఏఐకి వెళ్తున్నాం అన్నట్టు. అంటే లైక్ డైరెక్ట్గా మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ఐ క్లిక్ ఆన్ దిస్, ఓకే, సో ఇట్ జస్ట్ గివ్స్ యూ లైక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వాట్ మెషిన్, అంటే బేసిక్స్ చెప్తుంది అనమాట. ఇది కంప్లీట్లీ అసలు ఎందుకు యూజ్ చేస్తాము, ఏమేమి యూజ్ చేస్తాం అనేది. ఆ తర్వాత యూ కెన్ గో ఫర్ ది ఇంటర్మీడియట్ లెవెల్ సర్టిఫికేషన్. మనకి ఇంటర్మీడియట్ లెవెల్ సర్టిఫికేషన్ ఉంటుంది, అజూర్ ఏఐ ఇంజనీర్ అసోసియేట్ అని ఉంటుంది. ఓకే, సో మనకైతే ఎక్స్పర్ట్ లెవెల్ అయితే ఇంకా ఏ సర్టిఫికేషన్ లేదు ప్రస్తుతానికి నేను చూసినంత మటుకైతే అజూర్లో. బట్ ఇక్కడ చూడండి లైక్ యూ షుడ్ ఆల్వేస్ నీడ్ టు నో వాట్ ఈస్ పైథాన్. పైథాన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ ఫర్ ద ఏఐ. సో పైథాన్ అన్న ఆర్ అన్న ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకి. సో బేసిక్స్ ఆఫ్ పైథాన్ అయితే ఖచ్చితంగా రావాలి వెన్ ఎవర్ వీఆర్ మూవింగ్ ఇన్ టు ది ఏఐ. సో చేద్దాము, అంటే లైక్ ఐ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. ఎవ్రీ వీక్లో 1 or 2 వీడియోస్ చేస్తాను. ఇట్ మైట్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ పైథాన్ ఆర్ ఇట్ మైట్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ మైక్రోసాఫ్ట్ ఏఐ. ఓకే, సో కాకపోతే ఏంటి అంటే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేయాలనుకుంటున్నాను నేను. అంటే లైక్ ఈవెన్ ఐ వాంటెడ్ టు లెర్న్ కంప్లీట్లీ. ఓకే, సో ఇట్స్ నాట్ లైక్ ఏదో వేగ్గా నేర్చుకోకుండా. ఓకే, సో లైక్ ఇట్ విల్ టేక్ అరౌండ్ 6 to 8 months. ఖచ్చితంగా 8 months అయితే పడుతుంది. అంటే లైక్ బేసిక్సే చెప్తున్నాను నేను. ఓకే, సో అడ్వాన్స్డ్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి, మనం ఏం జరుగుతుంది మార్కెట్లో ప్రాజెక్ట్ లెవెల్లోకి వెళ్ళిపోవాలి అంటే మాత్రం ఇట్ విల్ టేక్ వెరీ గుడ్ టైమ్, అట్లీస్ట్ 1 year ఆఫ్ టైం పడుతుంది. అంటే లైక్ వీ నీడ్ టు వెయిట్ టిల్ August 2025 అండ్ కంప్లీట్గా నేను మినిమం టైం స్పెండ్ చేయాలనుకుంటే ఇఫ్ ఐ హ్యావ్ గుడ్ టైమ్ ఆఫ్ ఎవ్రీడే 2 to 3 hours దెన్ ఇట్ విల్ టేక్ 6 months. ఓకే, సో ఆ టైం మనం స్పెండ్ చేయగలిగితే. బట్ యాజ్ ఆఫ్ నౌ ఐ కెనాట్ స్పెండ్ దాట్ మచ్ ఆఫ్ టైమ్, సో దట్ ఐఎమ్ టార్గెటింగ్ ఇట్ ఫర్ 8 to 12 months కంప్లీట్గా నేర్చుకోవడానికి. సో ఈరోజు నుంచి వీడియోస్ వస్తూ ఉంటాయి ఏఐ పైన. అండ్ కీప్ వాచింగ్ దిస్ స్పేస్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఎవర్ అండ్ ఆల్రెడీ ఇఫ్ యూఆర్ ఆల్రెడీ ఇన్ టు ది ఏఐ స్పేస్. ఓకే, సో హెల్ప్ చేయడానికి ట్రై చేయండి, కనెక్ట్ అవ్వండి, కమెంట్స్లో పెట్టండి లైక్ హౌ వీ కెన్ మూవ్ ఆన్. ఓకే, సో అప్రోచ్ ఎట్లా ఉండొచ్చు అనేది చెప్పడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఐఎమ్ జస్ట్ సీయింగ్ ది బ్లాగ్స్. ఓకే, సో ఆర్టికల్స్, ఆ తర్వాత యూట్యూబ్ వీడియోస్ అవి చూసి నేను కూడా తెలుసుకుంటున్నాను అంటే లైక్ ఎట్లా స్టార్ట్ చేయొచ్చు అనేది. సో నాకు తెలిసినంత మటుకైతే ఫస్ట్ వీ నీడ్ టు నో ది పైథాన్. ఓకే, సో పైథాన్తో స్టార్ట్ చేయడం ఇట్స్ ద బెస్ట్ ఆప్షన్ అనేది చూస్తున్నాను నేను ప్రతి వీడియోస్లో కూడా. సో ఐ విల్ బీ స్టార్టింగ్ ఫ్రమ్ పైథాన్. పైథాన్ బేసిక్స్ స్టార్ట్ చేస్తాను నెక్స్ట్ వీక్ నుంచి. సో స్టే ట్యూన్డ్, ఎవ్రీథింగ్ విల్ బీ ఫ్రమ్ స్క్రాచ్. అంటే ఎందుకంటే నేను చేయడం కూడా ఫస్ట్ టైం కాబట్టి ఏఐలోకి వెళ్ళడం. ఓకే, సో విల్ డూ ఫ్రమ్ స్క్రాచ్ అండ్ విల్ సీ లైక్ హౌ దిస్ గోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే. బై.